హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నంద్యాల వైసీపీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ న్యాయ కళాశాల లోకాయుక్తను కర్నూలులోనే ఏర్పాటు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటిని విజయవాడకు తరలించేందుకు చర్యలు చేపట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ జాయింట్ సెక్రటరీ తిమ్మారెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలుకు లోకాయుక్త, హెచ్ఆర్సీ, తర్వాత న్యాయ కళాశాల, వక్స్ బోర్డు ఇవన్నీ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. న్యాయ కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు. హైకోర్టు కూడా త్వరలో తెప్పిస్తామని చెప్పారు. మిగతావి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం అన్ని విజయవాడకు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ చూస్తే ఆల్రెడీ న్యాయ కళాశాలలో ఒక ప్రైవేట్ కాలేజ్ బోర్డు అయితే కనపడింది, చైతన్య అని చెప్పి బోర్డు అయితే మాకు కనపడింది. అంటే ఆల్రెడీ అక్కడ కాలేజ్ తీసేస్తున్నట్టు మాకు అర్థమైపోతుంది. మిగతా కూడా హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసేసి విజయవాడలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉండాలని చెప్పేసి ఈ రోజు మా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల బాలకృష్ణ ప్రెసిడెంట్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి కార్యాచరణ ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అవన్నీ ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని చెప్పేసి దీని మీద బార్ అసోసియేషన్ వరకు నిన్న జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ధర్నా చేసి ఖచ్చితంగా ఇవన్నీ ఇక్కడ చేయాలని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది.